పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను ఈ రోజున చాలా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంద బాలారెడ్డి రామ్దాస్ గౌడ్ పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఈసారి 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సన్నాహంలో 20వ వార్డులో జమీల్ గారి ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగినది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో గజ్వేల్ పట్టణంలో అన్ని వార్డులో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరిని గెలిపించుకొని మనము కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మా 20వ వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన 20వ వార్డుకు ఇన్ఛార్జిగా వచ్చిన బాలరెడ్డి అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా 20వ వార్డు సభ్యులకు పేరు పేరున నమస్కారం. 20వ వార్డులో కేసీఆర్ దయతోని నాకు బీఫామ్ రాబోతున్నది. మన వార్డు ప్రజలందరూ మమ్మల్ని గెలిపించి మున్సిపల్ పంపిస్తే 20వ వార్డు ప్రజలకు నీ అన్ని విధాల సేవ చేసుకుంటూ ముందుకు పోతానని చెప్పి మీ సమక్షంలో నేను తెలియజేయడం జరుగుతున్నది. ఆ వార్డు కానీ ఈ వార్డు కానీ ఎంతమంది ఉన్నా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే పార్టీకి పనిచేస్తానికి వచ్చినాం మేము, ఎవరో వ్యక్తికి పనిచేస్తాం రాలేదు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా పార్టీకే పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ మన కౌన్సిలర్ శ్రీరణ గారికి మరియు ప్రెసిడెంట్ గారికి